హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫైనల్ ఆడిట్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ చాప్టర్కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఎన్బిఎఫ్సి డిఫైన్ ఎన్బిఎఫ్సి ఆల్సో గివ్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి కవరింగ్ ఎనీ 5 ఎన్బిఎఫ్సిస్ని చెప్పండి. ఫస్ట్ ఎన్బిఎఫ్సి అంటే ఏమి అండ్ ఎఫ్బిఎఫ్సికి సంబంధించి టైప్స్ చెప్పమని చెప్పినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్బిఎఫ్సి అంటే ఏమి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాటిని మనం ఎన్బిఎఫ్సి అంటాము. డెఫినేషన్ చెప్పాలి అంటే యాజ్ పర్ సెక్షన్ 45 IF ఆఫ్ ఆర్బిఐ అమెండ్మెంట్ యాక్ట్ 1947 ప్రకారంగా ఎన్బిఎఫ్సి అంటే ఒక కంపెనీ, అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఏ కంపెనీ. ఏమి ఫస్ట్ అది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అది ఒక కంపెనీ. ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కంపెనీని మనం ఇక్కడ ఎన్బిఎఫ్సి అంటున్నాము. అండ్ ఆ కంపెనీ వచ్చేసి నాన్ బ్యాంకింగ్ విచ్ ఈజ్ ఏ కంపెనీ అండ్ విచ్ హ్యాస్ ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ ఏముండాలి వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ బిజినెస్? రిసీవింగ్ డిపాజిట్స్ అండర్ ఎనీ స్కీమ్లో కానీ ఎనీ అరేంజ్మెంట్లో కానీ ఎనీ అదర్ మ్యాన్లో వాళ్ళు ఏం చేస్తుండాలి? డిపాజిట్ని రిసీవ్ చేసుకుంటుండాలి. దాని తర్వాత లెండింగ్ ఇన్ ఎనీ మేనర్, డిపాజిట్లు తీసుకోవడము లెండింగ్ చేయడం అనేది వాళ్ళ యొక్క బిజినెస్ అయి ఉండాలి. ఫస్ట్ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలని చెప్పినాము. అండ్ తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తుండాలి? లెండింగ్ కానీ డిపాజిట్స్ కానీ చేస్తుండాలి ఎనీ మేనర్లో. అండ్ సచ్ అదర్ నాన్ బ్యాంకింగ్ ఆర్ క్లాస్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్. కొంతమంది క్లాస్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ కొన్ని నాన్ బ్యాంకింగ్స్ని కానీ ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ని యూజ్ చేసి పెద్ద నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గజెట్లో వాళ్ళని డిక్లేర్ చేస్తారు, మీరు ఎన్బిఎఫ్సిగా ఉండమని. టోటల్గా డెఫినేషన్ ఏం చెప్తుంది? సెక్షన్ 45(1)(f) ఆఫ్ ఆర్బిఐ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఎన్బిఎఫ్సి అంటే అదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కంపెనీ అండ్ ఏ కంపెనీ? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ విచ్ ఈజ్ లెండింగ్ ఆర్ బారోయింగ్స్ అండ్ డిపాజిట్స్ అండ్ లెండింగ్స్ ఉంటే దాన్ని ఆర్ సచ్ అదర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొని బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ వాటిని డిక్లేర్ చేస్తాము ఎన్బిఎఫ్సిగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కంపెనీగా డిక్లేర్ చేస్తాము. ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ఏ పర్టికులర్ కంపెనీ హ్యాస్ ఎన్బిఎఫ్సి, ఇట్ విల్ కన్సిడర్ బోత్ అసెట్స్ అండ్ ఇన్కమ్ ప్యాటర్న్స్. 50-50 టెస్ట్ని వాళ్ళు సాటిస్ఫై చేయాలి. కంపెనీ అనేది ట్రీటెడ్ హ్యాస్ ఎన్బిఎఫ్సి వెన్ ఫైనాన్షియల్ అసెట్స్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50%. ఎంత? మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ అసెట్స్ నెట్టెడ్ ఆఫ్ బై ఇంటాంజిబుల్ అసెట్స్. నీ టోటల్ అసెట్ నుంచి ఇంటాంజిబుల్ అసెట్స్ని తీసేస్తే రిమైనింగ్ నెట్ అసెట్స్ ఏవైతే ఉంటావో ఈ నెట్ అసెట్స్ అండ్ బుక్స్లో ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ డివైడెడ్ బై ఆ నెట్ అసెట్స్ని తీసుకొని వస్తే ఈ రేషియో అనేది మోర్ దెన్ 50% ఉండాలి. అండ్ తర్వాత ఇన్కమ్ కాన్స్టిట్యూట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మోర్ దెన్ 50% ఆఫ్ గ్రాస్ ఇన్కమ్స్. నెట్ ప్రాఫిట్లో గ్రాస్ ఇన్కమ్ ఏముంది అండ్ దానిపైన నెట్ ఇన్కమ్ వేస్తే, ఈ నెట్ ఇన్కమ్ కాదు ఫైనాన్షియల్ ఇన్కమ్ వేస్తే ఫైనాన్షియల్ ఇన్కమ్ డివైడెడ్ బై గ్రాస్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఇన్కమ్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సికి సంబంధించి ఉండాలి, అంటే ఫైనాన్షియల్ అసెట్ నుంచే ఉండాలి. ఇవి బోత్ కండిషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. అయితే ఎన్బిఎఫ్సిగా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఎన్బిఎఫ్సిగా రిజిస్టర్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి? 45IA ప్రకారంగా ఆర్బీఐ ప్రకారంగా ఎన్బిఎఫ్సి స్టార్ట్ అవుతుంటే వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆప్టైన్ చేయాలి అండ్ వాళ్ళ యొక్క నెట్ ఓన్డ్ ఫండ్స్ని మెయింటైన్ చేయాలి 10 crores సంబంధించి. నాట్ ఎక్సీడింగ్ 100 crore rupees హ్యాస్ ద బ్యాంక్ బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గ్రాడ్యుయేట్. ఇక్కడ ఇవన్నీ పక్కన తీసేయండి. ఈ లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారంగా సింపుల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది సింగిల్ అమౌంట్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వన్స్ 10 crores ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్బిఎఫ్సి అదొకటి, ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్లస్ 10
crores గుర్తుపెట్టుకోవాలి. Provided that bank may notify different amounts of net owned funds from different category of non-banking financial కంపెనీస్ కి సంబంధించి. సో డైరెక్ట్ గా నెట్ ఓన్ ఫండ్స్ మీరు 10 crores గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆర్బీఐ హ్యాస్ ప్రిస్క్రైబ్ టర్మ్ టు మీట్ నెట్ ఓన్ ఫండ్స్ ఆఫ్ అమౌంట్ 10 crores in phased manner for certain categories of existing NBFC by 31st March 2017. However, for NBFC P2P, NBFC AA, NBFC with no public funds and no customer interface, the NOF shall continue to 2 crores. For NBFC, IFC, IDF, NBF, NOF shall be 300 crores. ఇవన్నీ టైప్స్ లో మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో ఏవేవి చెప్పినారా అనే దానికి సంబంధించి వాటిలో టైప్స్. సో ఫస్ట్ డెఫినేషన్ చెప్పినాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి గురించి డిస్కషన్ చేద్దాము. సో టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి: కంప్లైన్స్ అండ్ రెగ్యులేటరీ ప్రాస్పెక్టివ్స్. ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ విత్ ఆర్బిఐ కేటగిరైజ్డ్. సో ఎట్లా కేటగిరీ అంటే ఫస్ట్ ఇన్ టర్మ్ డిపాజిట్స్ యాక్సెప్టెన్స్. సో వాళ్ళు టర్మ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుండొచ్చు, ఆర్ అదర్వైజ్ ఇంటూ డిపాజిట్ అండ్ నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్ ఎన్బిఎఫ్సిలో ఉండొచ్చు. సో ఆర్బీఐ ప్రకారంగా డిఫరెంట్ కేటగిరీలో ఉంటాయి. ఆ డిఫరెంట్ కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ టర్మ్ డిపాజిట్ యాక్సెప్టెన్స్ ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ ఇంటూ డిపాజిట్ అండ్ నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్ ఎన్బిఎఫ్సి ఉండొచ్చు. నెక్స్ట్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ బై దేర్ సైజ్ ఇంటూ బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్ ఆర్ టాప్ లేయర్లో ఉంటాయి. సో నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిలో బేస్ అని వాళ్ళ యొక్క సైజ్ని బేస్ చేసుకుని వాళ్ళు బేస్ లేయర్లో ఉండొచ్చు, మిడిల్ లేయర్లో ఉండొచ్చు, అప్పర్ లేయర్లో ఉండొచ్చు అండ్ టాప్ లేయర్లో ఉండొచ్చు. అండ్ బేస్డ్ ఆన్ బై కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళు కండక్ట్ చేయొచ్చు. ఇక్కడ యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నారు కదా, ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్కి ఇక్కడ మీకు కొన్ని డిఫరెంట్ టైప్స్ని ప్రొవైడ్ చేస్తాడు. ఏవేవి టైప్స్ అవి: ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీ. సో ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఒకటి, అండ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ ఎన్బిఎఫ్సి ఒకటి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఒకటి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఫ్యాక్టర్స్ ఒకటి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ ఒకటి, అసెట్ ఫైనాన్స్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, లోన్ కంపెనీ, మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీస్. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. నార్మల్గా టైప్స్ అంటే మనకేమి ఆర్బీఐ ప్రకారంగా టర్మ్ డిపాజిట్ యాక్సెప్ట్ చేయడం కానీ, ఆర్ అదర్వైజ్ ఇంటూ డిపాజిట్ కానీ, నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్లో ఉండొచ్చు. కానీ నాన్ డిపాజిట్ టేకింగ్లో బేస్ ఆన్ దాని సైజ్ని బేస్ చేసుకొని బేస్ లేయర్లో కానీ, మిడిల్ లేయర్లో కానీ, అప్పర్ లేయర్లో కానీ, టాప్ లేయర్లో కానీ ఉంటుందని చెప్తాం. తర్వాత కైండ్ ఆఫ్ యాక్టివిటీలో ఉంటుందని చెప్తాం. ఆ యాక్టివిటీస్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐసిసి, ఐఎఫ్సి, సిఐసి, ఐడిఎఫ్, ఎన్బిఎఫ్సి, ఎన్బిఎఫ్ఎఫ్ఐ, ఎన్బిఎఫ్సి ఫ్యాక్టర్స్, ఎన్ఓఎఫ్ఎస్సి అండ్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయని టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సికి ఎగ్జాంపుల్కి మనం చెప్తాము. ఇవి డిఫరెంట్ టైప్స్కి సంబంధించి. ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఎయిదర్ డిపాజిట్ టేకింగ్ ఆర్ నాన్ డిపాజిట్ టేకింగ్. ఇఫ్ దే ఆర్ నాన్ డిపాజిట్ టేకింగ్, ఎన్డి అనేది సఫిక్స్ చేయాలి వాళ్ళ యొక్క నేమ్కి ముందర. ఇది రిలేటింగ్ టు టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సికి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏముందనే చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే, Shubham and associates. I mean, Shubham and associates are going to start the audit of NBFC. NBFCని audit start చేయాలనుకుంటున్నారు. They have not performed much work of NBFC in the past year. You are required to explain requirements related to registration and regulations of NBFC, which an auditor need to keep in mind while planning the audit of NBFC, which would help him his firm. సో ఇవి ఇందాక మనం ఏమైతే చెప్పినామో ఫస్ట్ రిక్వైర్మెంట్ క్రైటీరియా, ఆ రిక్వైర్మెంట్ క్రైటీరియాని ఫస్ట్ చెప్పాలి. ఆడిటర్ షుడ్ నో ద ఫాలోయింగ్ పాయింట్స్. సో ఆడిటర్కి ఫాలోయింగ్ పాయింట్స్ అనేది తెలియాలి అనేది ఫస్ట్ పాయింట్. ఫస్ట్, యాజ్ పర్ అండర్ సెక్షన్ 45 ఐఏ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1935 ప్రకారంగా no NBFC shall commence or carry on business of NBFC without, సో వితౌట్ వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేకుండా, అండ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది ఇదంతా పక్కన పెట్టేసేయండి. నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఇది కనుక లేదు. నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది డైరెక్ట్గా 10 crores పెట్టేసేయండి. నెట్ ఓన్డ్ ఫండ్స్ ఎంత 10
crores పెట్టేయాలి. అండ్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ కమెన్సింగ్ బిజినెస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ as defined in the section 45 IA of RBI Act 1934 can apply to RBI in the prescribed form along with necessary documents of for registration. ఆర్బీఐ డాక్యుమెంట్స్కి అప్లై చేసుకుంటే ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ సాటిస్ఫై ఇట్ సెల్ఫ్ దట్ ద కండిషన్స్ అనేది ఎన్యూమరేట్ చేసినవి సెక్షన్ 45 అయ్యే ప్రకారంగా సాటిస్ఫై చేసింటే ఆబ్వియస్లీ వాళ్ళు సాటిస్ఫై కావాలంటే డ్యూయల్ రెగ్యులేషన్ని సాటిస్ఫై చేయాలి. సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి విచ్ ఆర్ రెగ్యులేటెడ్ బై అదర్ రెగ్యులేటర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. ఫర్ ఎగ్జాంపుల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉన్నాయి, మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయి, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళంతా ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటారు? రిజిస్టర్ విత్ సెబీతో రిజిస్టర్ చేసుకుంటారు. ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, హోల్డింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇష్యూడ్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఐఆర్డిఏ రిసీవ్ చేసుకుంటారు. నిధి కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని సెక్షన్ 46 ప్రకారం కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ చేసుకోవాలి. చిట్ కంపెనీస్ ఉన్నాయి అండ్ డిఫైన్డ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చూసుకుంటారు. హౌసింగ్ ఫైనాన్స్ రెగ్యులేటెడ్ బై నేషనల్ హౌసింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు దాని నుంచి చేసుకుంటారు. సో ఇక్కడ అబౌట్ డ్యూయల్ రెగ్యులేషన్ ఉన్నప్పుడు సర్టన్ కేటగిరీ ఆఫ్ రెగ్యులేషన్స్ అదర్ రెగ్యులేటర్స్ ఉంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐతో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాడు ఎన్బిఎఫ్సిగా వర్క్ చేయొచ్చు. అండ్ ఆర్బీఐ హ్యాస్ ఇష్యూడ్ డైరెక్షన్స్ టు ఎన్బిఎఫ్సిస్ ఆన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ ప్రుడెన్షియల్ నామ్స్ లైక్ క్యాపిటల్ అడ్వకేసీ. సో ఆర్బీఐ అనేది టైం టు టైము ఇష్యూ చేస్తుంటుంది. ఏంటి ఇష్యూ చేస్తుంటుంది? డైరెక్షన్స్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, పబ్లిక్ డిపాజిట్ ప్రుడెన్షియల్ నామ్స్ని ఎట్లా తీసుకోవాలి. ప్రుడెన్షియల్ నామ్స్ అంటే క్యాపిటల్ అడ్వకేసీ ఎంత మెయింటైన్ చేయాలా, ఇన్కమ్ రికగ్నిషన్ ఎంత మెయింటైన్ చేయాలా, అసెట్ క్లాసిఫికేషన్ ఎంత మెయింటైన్ చేయాలా, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఎంత ఉండాలి, రిస్క్ ఎక్స్పోజర్ నామ్స్ ఎంత ఉండాలి, అదర్ మెజర్ టు మానిటర్ ది ఫైనాన్షియల్ సాల్వెన్సీ అండ్ రిపోర్టింగ్ బై ఎన్బిఎఫ్సిస్. And directions were also issued to auditor to report non-compliance with the RBI Act and the regulations to the ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్. సో డైరెక్షన్స్ ఇష్యూ చేస్తుంది ఆ ఆడిటర్ ఎవరైతే ఉంటారో టు రిపోర్ట్ చేయడానికి నాన్ కంప్లైన్స్ విత్ ఆర్బీఐ యాక్ట్ సంబంధించి కానీ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆర్బీఐ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ ఎట్లా చూసుకోవాలి, ఆడిటర్ రిపోర్ట్ ఎట్లా చేయాలి అనేది డిస్కషన్ చేస్తుంది అనేది చెప్పాలి. ఇక్కడ మనం ఏం చెప్పినాము? ఫస్ట్ ఆడిటర్కి తెలియాల్సిన పాయింట్ అనేది చెప్పినాము. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉండాలి అండ్ వాళ్ళు 10 crores మెయింటైన్ చేయాలన్నటువంటి ఫండ్స్ అనేది చెప్పినాము. ఒకవేళ అది ఎన్బిఎఫ్సి అనేది వేరే దానికి సంబంధించినది అయితే వాళ్ళు ఆ రెగ్యులేషన్ ప్రకారంగా రిజిస్టర్ చేసుకొని ఉండాలా. ఈ ఆడిట్ రిపోర్ట్ అనేది నాన్ కంప్లైన్స్కి సంబంధించి ఉంటుంది, డైరెక్షన్స్ ఇష్యూ చేసి ఉంటుంది, వాటిని చెక్ చేసుకోవాలని డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3rd. Satyam Private Limited engaged in trading activities. It also made investments of other companies and advances loans to group companies amounting to more than 50% of total assets. So advances ఇచ్చినారు వాళ్ళ యొక్క గ్రూప్ కంపెనీస్. అవర్ ట్రేడింగ్ ఇన్కమ్ కాన్స్టిట్యూట్ మెజారిటీ ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్ విత్ ద కంపెనీ. అంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేసింది, ఏది అసెట్ కండిషన్ని సాటిస్ఫై చేసింది, టోటల్ ఇన్కమ్ కండిషన్ని సాటిస్ఫై చేయలేదు, అప్పుడు ఎన్బిఎఫ్సి అంటామా అనమా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఇన్ ఆర్డర్ టు పర్టికులర్ కంపెనీ యాజ్ ఎన్బిఎఫ్సి కావాలంటే ఇట్ విల్ కన్సిడర్ బోత్ అసెట్ అండ్ ఇన్కమ్ ప్యాటర్న్ యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద లాస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్. సో లాస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా బోత్ వాటిని సాటిస్ఫై చేయాలి. అండ్ కంపెనీ డిసైడెడ్ టు ఇట్స్ ప్రిన్సిపల్ బిజినెస్ అనేది చూసుకున్నప్పుడు కంపెనీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్బిఎఫ్సి ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఆఫ్ అసెట్స్ కండిషన్ సాటిస్ఫై చేయాలా. అండ్ 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 ఇక్కడ క్లియర్ చెప్తారు అండ్ అని చెప్తారు. ఇన్కమ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్స్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ gross income. So a company which fulfills both these criteria shall be qualified as NBFC and would be required to register as NBFC by Reserve Bank of India. In the given case law, Satyam Private Limited వాళ్ళు fulfill the criteria on the asset side, but however is not fulfilling the criteria on the income side. The company cannot be classified as
డీమ్డ్ ఎన్బిఎఫ్సి. వాళ్ళని మనం ఎన్బిఎఫ్సిగా చెప్పకూడదు అనేది ఇక్కడ. సో ఎవరైతే బోత్ కండిషన్ని సాటిస్ఫై చేస్తారో వాళ్ళని మాత్రమే ఎన్బిఎఫ్సిగా ట్రీట్ చేయాలి. ఎవరైతే ఓన్లీ ఒక కండిషన్స్ని సాటిస్ఫై చేస్తారో వాళ్ళని కన్సిడర్ చేయము యాజ్ ఏ ఎన్బిఎఫ్సిగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్. శివం అండ్ కంపెనీ ఎల్ఎల్పి are the auditor of NBFC. So, investment and credit company. Some of the team members of the audit team who audited this NBFC have left the firm, and the new team members are in discussion with the previous team members who are still continuing with the firm regarding verification procedure to be performed. సో ఇక్కడ ఏమి, ఒక కంపెనీ, ఒక ఎల్ఎల్పి ఉంది, ఒక ఆడిటర్ ఉన్నాడు, ఎన్బిఎఫ్సికి జాయిన్ అయినారు. వాళ్ళ టీం అనేది ఎన్బిఎఫ్సిని ఎవరైతే ఇంతకుముందు చేసినారో వాళ్ళు లెఫ్ట్ అయిపోయినారు, కొత్త టీం అనేది వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ వెరిఫికేషన్ ప్రొసీజర్ షుడ్ బి పర్ఫార్మ్ ఇన్ రిలేషన్ టు ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీ. సో ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీని చేస్తున్నప్పుడు మనం ఏం చెక్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. కరెక్ట్ కదా. ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీ ఉంది, ఆ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీని మనం ఆడిట్ చేస్తున్నాము. ఆ ఆడిట్ చేసే టీము ఏమేమి చెక్ చేయాలి అనేది మెయిన్. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఏమి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎక్కడ, అసెట్స్లో కానీ, షేర్స్లో కానీ, సెక్యూరిటీస్లో కానీ, డిబెంచర్స్లో కానీ, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ ఇప్పుడు మనకి ఆడిట్కి వచ్చింది. ఏ పాయింట్ని చెక్ చేయాలి అనేది క్వశ్చన్. సో సో ఆ సెక్యూరిటీస్ ఏవైతే వాళ్ళు ఫైనాన్షియల్ అసెట్గా ట్రీట్ చేస్తున్నారో ఆ సెక్యూరిటీస్ ఎవరి పేరు మీద పెడుతున్నారు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో వాటిని చెక్ చేసుకోవాలి. ఆడిట్ చెక్ లిస్ట్ ఏం తీసుకోవాలి, ఫర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి కవర్డ్ ఇన్ ద ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇన్ అడిషన్ టు దట్ మే బి కవర్డ్ ఫ్రమ్ కంపెనీస్ ఆర్ ఇన్ గివెన్ బిలో. సో ఎగ్జాంపుల్, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీస్ చేస్తున్నప్పుడు ఏం చెక్ చేయాలి అనేది క్వశ్చన్. ఫస్ట్ వాళ్ళు ఏం చెక్ చేయాలి, ఫిజికల్లీ వెరిఫై ఆల్ ద షేర్స్ అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై ఎన్బిఎఫ్సి. సో ఎన్బిఎఫ్సికి ఏవేవైతే షేర్స్ సెక్యూరిటీస్ ఉన్నావో, వెన్ ఎనీ సెక్యూరిటీస్ లార్జ్డ్ within the institution or bank, certificate from the bank or institutions to the effect must be provided. సో ఫిజికల్గా వెరిఫై చేయి, ఆల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఏవే ఉన్నవి వాటికి సంబంధించి నువ్వు ఫిజికల్గా వెరిఫై చేయి. అంటే యాక్చువల్గా షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఉన్నవా లేవా. ఆర్ వెరిఫై వెదర్ ద ఎన్బిఎఫ్సి హ్యాస్ నాట్ అడ్వాన్స్డ్ ఎనీ లోన్స్ అగేనెస్ట్ ఇట్స్ సెక్యూరిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్. సో వాళ్ళ యొక్క ఓన్ షేర్స్కి వాళ్ళే లోన్ తీసుకుంటా ఉన్నారా అనేది కూడా చెక్ చేసుకో. నాట్ అడ్వాన్స్డ్ గివెన్. సో ఫస్ట్ టైం చెప్పినాము, సర్టిఫికేట్ ఫ్రమ్ ద బ్యాంక్ అంటే షేర్స్ సెక్యూరిటీస్ ఉన్నవి అనేది మేము పర్చేజ్ చేస్తున్నాము, మాది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కదా, మేము పర్చేజ్ చేస్తున్నాం అని చెప్పడానికి ఎవిడెన్షియల్ ప్రూఫ్ అనేది తీసుకో. నెక్స్ట్, ఫిజికల్లీ వెరిఫై ఆల్ ద షేర్స్ అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై ఎన్బిఎఫ్సి ఏవేవైతే ఉంటావో. సారీ, వెరిఫై ద డివిడెండ్ ఇన్కమ్. సో మనకి షేర్స్ సెక్యూరిటీస్ ఉంటే కంపెనీస్ వాళ్ళు డివిడెండ్ ఇన్కమ్ డిక్లేర్ చేస్తుంటారు. హౌ బీన్ డ్యూలీ రిసీవ్ చేసుకున్నారా లేదా, ఆర్ ఇంట్రెస్ట్ వేరెవర్ ఉందో ఎస్ డ్యూ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్పిఎస్ పక్కన పెడితే హౌ బీన్ డ్యూలీ అకౌంటెడ్ ఫర్ ప్రాపర్ అకౌంటింగ్ చేస్తున్నా లేదా. అలా ఎక్సెప్ట్ ఎన్పిఏ ఎందుకు అంటున్నారు, ఎన్పిఏవి ఓన్లీ వెన్ ఇన్ ద కేస్ ఆఫ్, ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ వాళ్ళకి ఎన్బిఎఫ్సిలో నా ఎన్పిఏ అయినా అనుకోండి, ఎన్బిఎఫ్సిలో ఎన్పిఏ అయినా అనుకోండి, ఆ ఎన్పిఏవి ఎప్పుడు రికార్డింగ్ చేయాలి, ఓన్లీ ఇన్ రియలైజబుల్ బేసిస్ లో రికార్డింగ్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, సింపుల్ గా ఎన్బిఎఫ్సి రిమైనింగ్ అంటే ఎక్సెప్ట్ ఎన్పిఏవి రిమైనింగ్ ప్రాపర్ గా అకౌంటింగ్ చేసినారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ డ్యూ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్ అండ్ షేర్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ టు బి రికగ్నైజ్డ్ ఆన్ క్యాష్ బేసిస్. వాటికి సంబంధించి క్యాష్ బేసిస్ లో రికగ్నైజింగ్ చేసుకున్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ క్యాష్ బేసిస్ కి సంబంధించి బాడీ కార్పొరేట్స్ ఇన్ జనరల్ మీటింగ్ లో వచ్చి అండ్ రైట్ టు రిసీవ్ వచ్చి ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వాళ్ళు డిటర్మైన్ చేసుకోవాలి. అక్రూవల్ బేసిస్ లో ఎవరైనా చేయాలి అనుకుంటే, ఎప్పుడు ఈ అక్రూవల్ బేసిస్ లో చేస్తుంటామో వాళ్ళు ప్రీ డిటర్మైన్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండి అండ్ వాళ్ళకి రెగ్యులర్గా అమౌంట్ పేమెంట్ చేస్తూ ఉంటే అటువంటి వాటికి సంబంధించి మనం అక్రూవల్ బేసిస్ అనేది
పోవచ్చు. అంటే నాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేటు ఆల్రెడీ నాకు తెలుసు, అండ్ వాటికి సంబంధించి రెగ్యులర్గా నాకు అమౌంట్ వస్తుంది. ఎటువంటి పెండింగ్ అమౌంట్ అనేది లేదు, అటువంటి అరియర్స్ అనేది నాకు లేవు. అటువంటి వాటికి మాత్రమే నేను క్రోల్ బేసిస్లో రికార్డింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏమన్నాము, ఫిజికల్గా వెరిఫై చేయమన్నాము షేర్స్ అండ్ సెక్యూరిటీస్ని. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి వాళ్ళ యొక్క లోన్స్ ఎవరికి ఎవరు వాళ్ళ యొక్క ఓన్ షేర్స్ అని చెప్పాము. తర్వాత డివిడెండ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ టెస్ట్ చెక్ బిల్స్ ఆర్ కాంటాక్ట్ నోట్ రిసీవ్డ్ ఫ్రమ్ brokers with reference to price vice versa to stock market quotations on the respective dates. సో మనం పర్చేజ్ చేస్తున్నాం కదా షేర్స్, సెక్యూరిటీస్, డిబెంచర్స్, వాటికి సంబంధించి ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ నోట్స్ ఇప్పించుకోవడం, బిల్స్ నోట్స్ ఇప్పించుకోవడం, ఎంతకి పర్చేజ్ చేస్తున్నాము, వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు అనేది చెక్ చేసుకోవడానికి తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఏమేమి డిస్కషన్ చేస్తున్నాము, ఫస్ట్ పాయింట్లో వచ్చేసి వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇప్పించుకోమన్నాము చెక్ చేయడానికి. షేర్స్, సెక్యూరిటీస్ ఉన్నట్లో సర్టిఫికేట్ ఇప్పించుకోవాలి. అండ్ తర్వాత నాట్ అడ్వాన్స్, సో ఎటువంటి అడ్వాన్స్ అయితే ఇవ్వకూడదు వాళ్ళ యొక్క ఓన్ షేర్స్కి. తర్వాత డివిడెండ్ ఇన్కమ్కి సంబంధించి, ఇంట్రెస్ట్ ఇన్కమ్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. తర్వాత ఏమంటున్నాము, బ్రోకర్స్ దగ్గర నుంచి కాంటాక్ట్ నోట్స్ అనేది ఇప్పించుకోమని చెప్తున్నాము. కాంటాక్ట్ నోట్స్ అనేది ఇప్పించుకొని షేర్స్ని, సెక్యూరిటీస్ ఎంత కోట్ చేస్తున్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ బోర్డ్ మినిట్స్. సో ఎప్పుడైతే మనం షేర్స్ని పర్చేజ్ చేయాలి ఆర్ సేల్ చేయాలి, పర్చేసింగ్ అండ్ సేలింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటావో వాటన్నిటిని బోర్డ్ మీటింగ్లో చెప్పి తారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బోర్డ్ మీటింగ్లో చెప్పిన తర్వాతనే వాళ్ళు పర్చేజ్ ఆర్ సేల్ అనేది జరగాలి. సో అసర్టైజన్ చేసుకోవాలి, బోర్డ్ రిజల్యూషన్స్ తీసుకుంటున్నారా లేదా. బోర్డ్ రిజల్యూషన్లో వాళ్ళు చెప్పాలి, వాళ్ళు బోర్డ్ రిజల్యూషన్లో ఈ సర్టిఫికేట్, ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మనం కరెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం, ఈ కంపెనీవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం. సో ఇట్లా బోర్డ్ మినిట్స్ని చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఏదైనా కంపెనీని కరెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా, అండ్ చెక్ వెదర్ ద ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ వాల్యూడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నార్మ్స్, అడ్వకేట్ ప్రొవిజన్స్ ఫర్ ఫాల్ ఇన్ ద మార్కెట్ ఆఫ్ సెక్యూరిటీస్ వేర్ ఎవర్ అప్లికబుల్. సో వాళ్ళు వాల్యుయేషన్ ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ ఇక్కడ బోర్డ్ మినిట్స్ని తీసుకోమన్నాము. సో ఏం చెప్పినాము, బోర్డ్ మినిట్స్ని తీసుకోమని చెప్పినాము. బోర్డ్ మినిట్స్ ఏ దానికోసము, కరెంటా లాంగ్ టర్మ్ తెలుసుకోవడానికి, అండ్ దాని యొక్క వాల్యుయేషన్. సో వాల్యుయేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా ప్రుడెన్షియల్ నామ్స్ ప్రకారంగా. ఎప్పుడైతే ఫాల్ అయిందో, మార్కెట్ వాల్యూ ప్రైస్ అనేది ఫాల్ అయ్యంటే వాటికి అడ్వకేట్గా ప్రొవిజన్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆబ్టైన్ ఎ లిస్ట్ ఆఫ్ సబ్సిడరీస్ ఆర్ గ్రూప్ కంపెనీస్ ఫ్రమ్ మేనేజ్మెంట్ అండ్ వెరిఫై ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ సబ్సిడరీ ఆర్ గ్రూప్ కంపెనీస్ డ్యూరింగ్ ద ఇయర్. Ascertain the basis for arriving at a price paid for acquisition of such share and whether the valuation is as per prudential norms. So next వాళ్ళకున్న సబ్సిడరీస్ ఏమున్నాయి, గ్రూప్ కంపెనీస్ ఏమున్నాయి, వాటన్నిటిని లిస్ట్ ఇప్పించుకో. సో ఆఫ్టర్ లిస్ట్ ఆఫ్ సబ్సిడరీస్ ఆర్ గ్రూప్ కంపెనీస్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ వెరిఫై ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఇన్ సబ్సిడరీ ఆర్ గ్రూప్ కంపెనీ డ్యూరింగ్ ద ఇయర్. సో బేసిస్ ఆఫ్ ప్రైస్ వాళ్ళు ఎట్లా అరైవ్ అవుతున్నాయి అట్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్కి, అంటే బ్రోకర్ చార్జెస్ యాడ్ చేయడము, క్యాపిటల్ గెయిన్స్ యాడ్ చేయడము, అదర్ చార్జెస్ యాడ్ చేయడము, అట్లా అన్ని యాడ్ చేస్తున్నా, వాల్యుయేషన్ ఎట్లా చేస్తున్నా అనేది చెక్ చేసుకో. నెక్స్ట్ చెక్ వెదర్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్కోటెడ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్ have not been treated as investment but has term loans or other credit facilities for the purpose of income recognition and asset classification. ఏవైతే మనకి డిబెంచర్ బాండ్స్ ఉంటావో, డిబెంచర్ బాండ్స్లో అన్కోటెడ్ అంటే బయట మార్కెట్ ఏజెంట్స్ నుంచి కొని ఉంటావో, అదే సెకండ్ సంబంధించిన డైరెక్ట్ కంపెనీస్ కాకుండా ఉంటావు, స్టాక్ మార్కెట్లో లేని కొట్టుకుంటావు, అటువంటి నువ్వు కన్సిడర్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. అండ్ alternatively how we ascertain whether the requirement of AS13. సో AS13 అంటే AS13 ఏమి, అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అదర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ AS13 మనం ఫాలో కావాలి. ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు AS13 అనేది ఫాలో కావాలి. నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ ఫిల్ త్రూ డిపాజిటరీ, వేరే వాళ్ళ దగ్గర ఉంటే, మన యొక్క షేర్స్ సెక్యూరిటీస్ వేరే దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అనేది
తీసుకోవాలి. అప్టైన్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ డిపాజిటరీ రిగార్డింగ్ ద షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఇట్ బై ఇట్ ఆన్ ఇట్ వ్యూ ఆఫ్ ఎన్బిఎఫ్ అనేది. నెక్స్ట్ వెరిఫై దట్ securities of the same type or same class are received back by the lender or paid by borrower at the end of the specified period together with all corporate benefits thereof. అంటే మనకి సేమ్ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా కాకుండా అందరికి పేమెంట్లు జరిగినావా లేదా, అందరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నామా లేదా, లైక్ డివిడెండ్స్ ఇచ్చినప్పుడు కానీ, బోనస్ ఇచ్చినప్పుడు కానీ, రైట్స్ ఇచ్చినప్పుడు కానీ, ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు కానీ, ఎనీ అదర్ రైట్స్ ఇచ్చినప్పుడు కానీ, హార్ట్ బెనిఫిట్స్ ఏమైనా అక్యూరంగా అయినప్పుడు కానీ, అన్నిటికీ సేమ్ క్లాస్ సేమ్ టైప్ ఉన్నప్పుడు అన్నిటికీ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నా సేమ్ టైప్కి సంబంధించి నెక్స్ట్ చార్జెస్ ఏమైనా రిసీవ్ చేసుకున్నా, చార్జెస్ ఏమైనా పే చేసినా వాటికి సంబంధించి చెక్ చేసుకో. అంటే రెంట్ చేసినప్పుడు, బారోయింగ్ చేసినప్పుడు చార్జెస్ రిసీవ్ చేసుకుని చార్జెస్ పే చేయడం ఉంటాయి కదా, వాటికి సంబంధించి. అండ్ అబ్టైన్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అప్రూవ్డ్ ఇంటర్మీడియరీ రిగార్డింగ్ సెక్యూరిటీస్ డిపాజిటెడ్ విత్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ఈజ్ అట్ ఇయర్ ఆఫ్ ఎండ్. సో ఇంటర్మీడియట్ థర్డ్ పార్టీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అనేది తీసుకో. అండ్ ఆల్సో షుడ్ ఎగ్జామిన్ whether each loan or advance has been properly sanctioned. You should verify the conditions attached to the sanction of each loan or advance. That is limit of borrowing, nature of security, interest loan అని చెప్తున్నారు. మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని శాంక్షన్ చేసింటే ఆ శాంక్షనింగ్ అనేది ప్రాపర్గా శాంక్షన్ చేసినామా లేదా, దానికి సంబంధించి ఏం చూసుకోవాలి, లిమిట్ ఎంత వాళ్ళకి ఇచ్చి చేసినది, నేచర్ ఆఫ్ సెక్యూరిటీ ఏం పెట్టినారు, ఇంట్రెస్ట్ ఏం పెట్టినారు, టర్మ్స్ ఆఫ్ రీపేమెంట్ ఏం పెట్టినారు అనేది చెక్ చేసుకోవాలి. హ్యాజ్ అన్ ఆడిటర్ షుడ్ వెరిఫై ద సెక్యూరిటీస్ అప్టైన్ అండ్ ద అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటూ ఇఫ్ ఎనీ విత్ ద కన్సర్న్ పార్టీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడ్వాన్సెస్ గివెన్. హీ మస్ట్ అసర్టైన్ nature and value of securities, net worth of borrower or guarantee to determine to the extent to which the advances would be considered realized. So అప్టైన్ చేసుకుంటే అగ్రిమెంట్కి సంబంధించి కన్సర్న్డ్ పార్టీకి అడ్వాన్సెస్ ఇచ్చింటే వాళ్ళ దగ్గర నుంచి నేచర్ అండ్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ తీసుకోవాలి. అక్కడ నెట్వర్క్ చూసుకో బారోవర్ గ్యారంటీకి ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి ఎంత రిలైజ్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్టైన్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ కన్సర్న్ పార్టీస్. కన్సర్న్ పార్టీస్ నుంచి బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ అనేది తీసుకో, ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి. యాజ్ రిగార్డ్స్ బిల్స్ డిస్కౌంటింగ్, verify that proper records documents have been maintained for every bill discounted or discounted by the NBFC. To test check some transactions with reference to the documents maintained and ascertain whether the discounting charges were ever due when been duly accounted for the NBFC. సో బిల్స్ డిస్కౌంటింగ్ జరిగినప్పుడు, ఏవి బిల్స్ డిస్కౌంటింగ్ అనేది జరిగినప్పుడు వాటిని ప్రాపర్గా రికార్డింగ్ చేస్తున్నామా లేదా, వాటి యొక్క డాక్యుమెంట్ని ప్రాపర్గా చేస్తున్నామా లేదా, ఎవ్రీ బిల్కి సంబంధించి డిస్కౌంటింగ్ చేసినప్పుడు, రీడిస్కౌంటింగ్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డిస్కౌంటింగ్ ఛార్జెస్ అనేది ప్రాపర్గా అకౌంటింగ్ అనేది చేస్తున్నామా లేదా. చెక్ whether the NBFC has not lent or invested in excess of specified limit to any single borrower or group of borrower has by NBFC. సో ఒక బారోవర్కి ఆర్ ఈ టైప్ ఈ గ్రూప్ ఆఫ్ బారోవర్కి ఇంత అమౌంట్కి మించి ఇవ్వకూడదని వాళ్ళు రాస్తున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళకి అంతకు మించి ప్రొవైడ్ చేయకూడదు. అండ్ ఆడిటర్ షుడ్ వెరిఫై వెదర్ ద ఎన్బిఎఫ్సి హ్యాస్ అడ్వకేట్ సిస్టమ్ ఆఫ్ ప్రాపర్ అప్రైజల్ అండ్ ఫాలోఅప్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇన్ అడిషన్ హీ మే అనలైజ్ ద ట్రెండ్స్ ఆఫ్ ఇట్స్ రికవరీ పర్ఫార్మెన్స్ టు అసర్టైన్ దట్ ద ఎన్బిఎఫ్సి డస్ నాట్ హౌ unduly high level of NPX. సో వాళ్ళకి అడ్వకేట్ సిస్టమ్ అనేది ఉండాలి. ఎవరికి లోన్స్ ఇస్తున్నాము, ఎవరికి అడ్వాన్సెస్ ఇస్తున్నాము, ఎంత మనం ఫాలోఅప్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఎట్లా చేస్తున్నారు, అండ్ ఎంతవరకు రికవరీ కావచ్చు అనేది ఆడిటర్ చెక్అవుట్ చేయాలి. అండ్ చెక్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ including bills purchase and discounts made by NBFC into standard assets. సో క్లాసిఫికేషన్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని క్లాసిఫికేషన్ చేస్తున్నారు లేదా, స్టాండర్డ్ అసెట్గా, సబ్ స్టాండర్డ్ అసెట్గా, డౌట్ఫుల్ అసెట్గా, లాస్ ఆఫ్ అసెట్స్గా, అడ్వకేట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది పెడుతున్నామా లేదా. ఇది అబౌ చెక్ లిస్ట్ అనేది నాట్ ఎగ్జాస్టివ్, ఇది ఓన్లీ ఎగ్జాస్టివ్ అని చెప్తారు. ఇవన్నీ ఏదానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీకి సంబంధించి. సో అందులో మనం ఏం చెప్పినాము, ఫస్ట్ వెరిఫై చేయాలా షేర్స్ అండ్ సెక్యూరిటీస్, వాటికి సంబంధించి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పినాము. ఓన్ షేర్స్కి ఇవ్వకూడదు అని చెప్పినాము.
అండ్ తర్వాత డివిడెండ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ని చూసుకోమని చెప్పినాము. కాంటాక్ట్ నోట్స్ని చూసుకోమని చెప్పినాము. అండ్ బోర్డ్ మినిట్స్ని చూసుకోమన్నాము, ఏదానికి పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్కి సంబంధించి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అకౌంట్స్ విత్ ప్రొవిజనల్ నామ్స్ ఉంటే ఏమైనా తగ్గిపోతుంటే ఫాల్ అయిపోతుంటే వాటికి ప్రొవిజన్ తీసుకోమని చెప్పినాము. తర్వాత సబ్సిడైజ్ గ్రూప్ కంపెనీస్ని లిస్ట్ తీసుకోమని చెప్పినాము. అన్కోటెడ్ డిబెంచర్స్, బాండ్స్ ఏమైనా ఉంటే వాటిని కన్సిడర్ చేయొద్దు, ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రీటెడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేయకూడదు అని చెప్పినాము. అండ్ ఏజ్ 13ని ఫాలో కమని చెప్పినాము. నెక్స్ట్ డిపాజిటరీ దగ్గర ఉంటే కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సేమ్ టైప్ ఆర్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ ఉంటే గ్రూప్కి వాళ్ళు స్పెసిఫైడ్ పీరియడ్లో ఆల్ కార్పొరేట్ బెనిఫిట్స్ అనేది అందరికి వస్తుందా పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఛార్జెస్ రిసీవ్డ్ పేడ్ వాటిని చెక్ చేయమన్నాము. కన్ఫర్మేషన్ అప్రూవ్డ్ ఇంటర్మీడియట్ దగ్గర ఉంటే కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని ప్రాపర్గా శాంక్షన్ చేస్తున్నామా లేదా, కండిషన్ అటాచ్ చేసినవి ఏమున్నాయి, నేచర్ ఆఫ్ బారోయింగ్ ఏమి, సెక్యూరిటీ ఏం పెట్టినారు, ఇంట్రెస్ట్ ఏముంది, టర్మ్స్ ఆఫ్ లోన్ పేమెంట్ ఏముంది, వాటిని చూసుకోమని చెప్పినాము. అండ్ సెక్యూరిటీస్ ఏవైతే అప్లై చేస్తున్నామో, అగ్రిమెంట్ ఏవైతే ఎంటర్ అయినామో, అడ్వాన్సెస్ ఏవైతే ఇచ్చినామో వాటి యొక్క నేచర్ అండ్ సెక్యూరిటీ, నెట్వర్త్ ఎంత ఉంది బారోవర్కి, ఆ గ్యారంటీకి మనకి పేమెంట్ చేయగల కేపబిలిటీ ఉందా మనకి తెలుసుకోవడానికి. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఫామ్ కన్సర్న్ పార్టీస్ నుంచి బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. బిల్ డిస్కౌంటింగ్ జరుగుతుంటే వాటి యొక్క రికార్డింగ్ డాక్యుమెంట్స్ ఏమి, డిస్కౌంటింగ్ ఛార్జెస్, డిస్కౌంటింగ్కి డిస్కౌంటింగ్ టైంకి డిస్కౌంటింగ్ ఛార్జెస్ ప్రాపర్గా జరుగుతుందా లేదా అకౌంటింగ్ అనేది చూసుకోవాలి. ఎన్బిఎఫ్సి అనేది నాట్ లెంట్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ స్పెసిఫైడ్ లిమిట్స్. సో సింగిల్ పర్సన్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పినాము, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పినాము, అంతకు మించి ఎక్సీడ్ కాకూడదు. అండ్ ఎన్బిఎఫ్సి అడ్వకేట్ సిస్టమ్ అనేది ఉండాలి లోన్ ఇచ్చేటప్పుడు అండ్ లోన్ని ఫాలోఅప్ చేసేటప్పుడు. అండ్ మనం ఈ ఆడిటర్ అనలైజ్ చేయాలి, ట్రెండ్స్ ఎట్టున్నాయి రికవర్ చేయడానికి అనేది, ఎక్కువ ఐపీ పెడుతున్నాయి అనేది తెలుసుకోవాలి. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లైక్ స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్, లాస్ ఆఫ్ అసెట్స్ ప్రాపర్గా క్లాసిఫికేషన్ చేస్తున్నామా లేనా అనేది చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్ క్వశ్చన్? యు ఆర్ appointed as the auditor of an NBFC రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ. సో ఎవరితో రిజిస్టర్ అయింది? ఆర్బీఐతో రిజిస్టర్ అయింది. అండ్ విచ్ హీ యాక్సెప్టింగ్ అండ్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్స్. ఏమైంది? పబ్లిక్ డిపాజిట్స్ యాక్సెప్టింగ్, పబ్లిక్ డిపాజిట్స్ని యాక్సెప్టింగ్ చేస్తుంది. యు ఆర్ కన్సిడరింగ్ యువర్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ఇన్ అడిషన్ టు యువర్ రిపోర్ట్. సో మనం ఏం చెప్తున్నాం, మనకి ఇన్ అడిషన్ టు అంటే సెక్షన్ 143లో రిపోర్టింగ్ ఖచ్చితంగా చేయాలి. వాటికి అడిషన్గా ఏం రిపోర్టింగ్ చేయాలనేది మన క్వశ్చన్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ప్రిస్క్రైబ్డ్ నామ్స్కి సంబంధించి. అండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ టు నో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సపరేట్ రిపోర్ట్ టు బి గివెన్ బై యూ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టు దిస్ ఎన్బిఎఫ్సి. సో ఏ ఏ పాయింట్స్ని మనం వాళ్ళకి సపరేట్ రిపోర్ట్కి చెప్పాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనం ఎన్బిఎఫ్సిలో ఉన్నప్పుడు నార్మల్గా అన్ని పాయింట్స్ నార్మల్గా అందరికీ చెప్తుంటాము. ఆ నార్మల్గా చెప్పే దానిలో అడిషనల్గా వీళ్ళకి ఏం చెప్పాలి అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకున్న బ్యాంక్ ఏమి, యాక్సెప్టింగ్ అండ్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్స్. సో యాక్సెప్టింగ్ చేస్తుంది, హోల్డింగ్ చేస్తుంది పబ్లిక్ డిపాజిట్స్ని. కాబట్టి వీళ్ళకి ఏ పాయింట్ని చూపించాలి అనేది క్వశ్చన్. సో కమాన్. సో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు 7.2 7. ఎన్బిఎఫ్సి ఇక్కడ వచ్చింది చూడండి పాయింట్స్. ఇన్ కేస్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ యాక్సెప్టింగ్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్స్. సో మనం ఎప్పుడైతే యాక్సెప్టింగ్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్స్ అన్నామో ఆ కేసెస్లో ఇవి ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది. సో ఒకవేళ ఫస్ట్ పాయింట్ చూస్తే ఏముంటుంది, ఫస్ట్ ఆడిటర్ డ్యూటీ, ఇదే కదా మనకు అడిగినది. కంప్లైన్స్ విత్ ఆడిటర్ రిపోర్ట్ ఆర్బీఐ డైరెక్షన్కి సంబంధించి. రిపోర్ట్ టు బి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మాస్టర్ డైరెక్టర్స్ ఏమి ఇవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎన్బిఎఫ్సి, ఇది అందరికి సంబంధించి, మనకు అందరికి సంబంధించి కాదు కదా మనకు అడిగినది. ఇన్ కేస్ ఆఫ్ మన కంపెనీ వచ్చేసి యాక్సెప్టింగ్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్టింగ్ చేస్తుంది ఆర్ హోల్డింగ్ చేస్తుంది పబ్లిక్ డిపాజిట్ని. మ్యాటర్స్ ఇట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇన్ అడిషన్ టు సెక్షన్ 143 ఏమేమి చేయాలనేది మనకి చెప్తున్నాం కాబట్టి ఇవి పాయింట్ని మనం డిస్కషన్ చేయాలి. అండ్ వాటి తర్వాత వీటిలో ఏవైతే ఉండవో అంటే రీజన్స్ని, అంటే అన్ఫేవరబుల్ ఉన్నప్పుడు
ఫేవరబుల్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలని చెప్తాయి. ఫస్ట్, అపార్ట్ ఫ్రమ్ మ్యాటర్ ఎన్యుమరేటెడ్ ఇన్ పారా ఏ. సో నార్మల్గా ఏం చెప్తుంది, అందరూ ఎన్బిఎఫ్సి అయితే చాలు ఈ పాయింట్ని రాయమని చెప్తుంది. సో ఈ పాయింట్ని ఈ పాయింట్ని అందరు ఎన్బిఎఫ్సిలో రాయమంటారు. అక్కడ ఏం చెప్తున్నారు, నిజంగా యాక్టివిటీ వితౌట్ వ్యాలీ సర్టిఫికేట్లో కూడా చేయకూడదు మీరు. అండ్ కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ హోల్డింగ్ అనేది హోల్డ్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియాని సాటిస్ఫై చేయాలి. 31st మార్చ్ అప్లికబుల్ ఎవ్రీ ఇయర్కి. అండ్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ అయితే మాస్టర్ డైరెక్షన్స్ని ఫాలో కావాలి అని చెప్తుంది. అండ్ వీటికి సంబంధించి డిస్కషన్ చేస్తారు. సో ఎన్బి అనేది సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్ ఫ్రమ్ స్టాట్యూటరీ ఆడిటర్ దట్ ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి అనేది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకొని 45 ఐఏ ప్రకారంగా హోల్డ్ చేయాలి. వ్యాలిడ్గా ఎలిజిబిలిటీ ఉండాలి. స్టాట్యూటరీ ఆడిటర్ రిఫరెన్స్ పొజిషన్ అనేది 31st మార్చ్ ఎవ్రీ 31st మార్చ్కి సబ్మిషన్ చేయాలి టు ద రీజనల్ ఆఫీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్ అండర్ హూజ్ జ్యూరిడిక్షన్ ద ఎన్బిఎఫ్సి. సో ఎవరి 31st మార్చ్కి ప్రొవైడ్ చేస్తుండాలి. రీజనబుల్ ఆఫీస్కి అతను పంపిస్తుండాలి. ఎంత లోపల ఈజ్ రిజిస్టర్డ్ విత్ ఇన్ 5 working days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 134 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 బట్ నాట్ లేటర్ దెన్ ద December 31st ఆఫ్ సేమ్ ఇయర్. సో అతను ఆడిట్ రిపోర్ట్ సైన్ చేసినాక విత్ ఇన్ 5 working days లోపల సెండ్ చేయాలి. ద ఫార్మాట్ ఆఫ్ స్టాట్యూటరీ ఆడిటర్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ఎన్బిఎఫ్సి హ్యాస్ బీన్ ఇష్యూడ్ వైడ్ మాస్టర్ డైరెక్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది అందరికీ రాయాల్సినది. ఇన్ అడిషన్ టు దట్ ఏం రాయాలనేది ఇక్కడ పాయింట్. వెదర్ పబ్లిక్ డిపాజిట్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా మన కంపెనీ. మనం ఏమంటున్నాం, ఫస్ట్ పబ్లిక్ డిపాజిట్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తుందా. ఎస్, యాక్సెప్ట్ చేస్తున్నాము. యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అనేది చెప్తుంటుంది. అండ్ వెదర్ ఈ కంపెనీ అనేది ఫ్రమ్ పబ్లిక్ బై ఇష్యూయింగ్ అన్సెక్యూర్డ్ ఆర్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. మనం యాక్సెప్ట్ చేస్తున్నాం డిపాజిట్ని. ఏం చేస్తున్నాము, యాక్సెప్ట్ చేస్తున్నాము డిపాజిట్ని. ఏ కోర్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాము అనేది చూడాలి. ఫస్ట్ పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాము. పబ్లిక్ నుంచి వాళ్ళకి ఏమి ఇష్యూ చేస్తున్నాము, అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్ చేస్తున్నాము. ఆర్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో మనం మన యొక్క షేర్ హోల్డర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. సో పబ్లిక్ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తున్నాము కంపెనీస్ని. పబ్లిక్ దగ్గర నుంచి పబ్లిక్కి నాన్ కన్వర్టబుల్ ఆర్ డిబెంచర్స్ ఇష్యూ చేసి కానీ మన యొక్క షేర్ హోల్డర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు. అండ్ ఫ్రమ్ ఎంటిటీస్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము విచ్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ ఇన్ ద నాన్ బ్యాంకింగ్ కంపెనీ డైరెక్షన్స్ ఆర్ విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ అడ్మిషబుల్. వీళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ కలెక్షన్ చేస్తున్నాం. మన క్వశ్చన్ ఏది, మన కంపెనీ ఏది యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ అనేది క్వశ్చన్. సో అప్పుడు ఏం చూడాలనేది ఇన్ అడిషన్ టు పారా ఏ అనేది డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్, వెదర్ ద పబ్లిక్ డిపాజిట్ held by the company in excess of quantum of such deposit permitted under the. సో వాళ్ళకి ఇంత మెయింటైన్ చేయాలనేది ఉంటుంది క్వాంటమ్. సో ఆ క్వాంటమ్ ఆఫ్ ఎక్సెస్ గా కలెక్ట్ చేస్తున్నాము మనము. మనకి ఎంత మెయింటైన్ చేయాలని చెప్పినారో దానికంటే ఎక్కువ మనము కలెక్షన్ చేస్తున్నాము. కలెక్షన్ కి మించి మనం కలెక్షన్ చేస్తున్నాము. ఆర్ whether the non-banking company it is accepting public deposit without minimum investment grade credit rating from an approved credit rating agency has for presence of NBFC acceptance. So మనకి ఇన్వెస్ట్మెంట్ వితౌట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ రేటింగ్ ప్రాపర్ క్రెడిట్ రేటింగ్ లేకుండా కూడా మనము కలెక్షన్ చేస్తున్నాము. అమౌంట్కి సంబంధించి మనం ఖచ్చితంగా క్రెడిట్ రేటింగ్ తీసుకోవాలా, ఫ్రమ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నుంచి తీసుకోవాలని చెప్తుంటాము. ఆ క్రెడిట్ రేటింగ్ ప్రాపర్గా లేకున్నా కూడా మనం కలెక్షన్ చేస్తున్నాము. అండ్ వెదర్ ద అడ్వకేసీ క్యాపిటల్ అడ్వకేసీ రేషియో ఈజ్ యాజ్ డిస్క్లోజ్డ్ ఇన్ ద రిటర్న్ సబ్మిటెడ్ టు ద బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టర్ డైరెక్షన్ Reserve Bank, NBFC financial company or scale-based regulation directions has been correctly determined and whether such ratio is in compliance with minimum CR, ER prescribed they are. So మనం ఏదైతే కార్డ్ని డిస్క్లోజ్ చేస్తున్నామో కార్డ్స్ని డిస్క్లోజ్ చేస్తున్నామో అది దాని ప్రకారం మినిమం సిఆర్ ఏఆర్ ప్రకారంగా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ రిఫర్డ్ ఇన్ క్లాస్ 3. క్లాస్ 3లో ఏం చెప్పినారు మనకి ఎన్బిఎఫ్సి క్రెడిట్ రేటింగ్కి సంబంధించి. సో క్రెడిట్ రేటింగ్ లేకుండా చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే వెదర్ ద క్రెడిట్ రేటింగ్ ఫర్ ఈచ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ దట్ హ్యాస్ బిన్ అసైన్డ్ బై
వన్ ఆఫ్ ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లిస్టెడ్ ఇన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో ఏం చెప్తున్నాము, ఏదైనా క్రెడిట్ రేటింగ్కి సంబంధించి ఈచ్ ఫిక్స్డ్ క్రెడిట్ రేటింగ్కి సంబంధించి ఈచ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అసైన్ చేస్తున్నారా వన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి లిస్టెడ్ ఇన్ ఎన్బిఎఫ్సికి సంబంధించి చేయాలి. అండ్ వెదర్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ అవుట్ స్టాండింగ్ హ్యాజ్ ఎట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ ద ఇయర్ హ్యాజ్ ఎక్సీడెడ్ ద లిమిట్ స్పెసిఫైడ్ బై సచ్ క్రెడిట్ రేటింగ్. సో వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్తారో క్రెడిట్ రేటింగ్కి సంబంధించి ఇంతవరకు అయితే ఎలిజిబిలిటీ ఉందో అంతవరకు మాత్రమే మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ వెదర్ ద కంపెనీ హ్యాస్ వైలేటెడ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఆన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్స్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్ ఎన్బిఎఫ్సి యాక్సెప్టెన్స్ ద పబ్లిక్ డైరెక్షన్స్ వైలేట్ చేస్తుంది యాక్సెప్టెన్స్లో. అండ్ వెన్ ద కంపెనీ హ్యాస్ డిఫాల్టెడ్, సో ఏమన్నా వైలేట్ చేసిందా అనేది చూడాలి, ఏమన్నా డిఫాల్ట్ చేసిందా అనేది చూడాలి పేయింగ్లో వాటికి సంబంధించి. నెక్స్ట్ తర్వాత కంపెనీ అనేది whether the company has complied with prudential norms of incomes recognitions accounting standards. సో కంపెనీ అనేది ప్రుడెన్షియల్ నామ్స్ని వాటి యొక్క స్టాండర్డ్ అసెట్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ వాటన్నిటి ప్రాపర్గా ఫాలో అవుతుందా లేదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ డైరెక్షన్స్ ప్రకారంగా. నెక్స్ట్ ద కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ లిక్విడ్ అసెట్స్ రిక్వైర్మెంట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ బై బ్యాంక్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ పవర్స్ under section 45 IB of RBI Act, and whether the details of designated bank in which approved securities are held is communicated of the office concerned to the RBI terms of NBFC 3. కంపెనీ అనేది లిక్విడ్ అసెట్ రిక్వైర్మెంట్ని కంప్లై అవుతుందా లేదా, అండ్ వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలని చెప్పినాము ఎవరికి, ఆఫీస్ కన్సర్న్స్ రీజనల్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో వాటికి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి ఎవ్రీ 31st March కింద, అట్లా కమ్యూనికేషన్ అనేది చేస్తుందా లేదా. అండ్ కంపెనీ ఫర్నిషన్ టు ఆర్బీఐ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ రిటర్న్ ఆఫ్ డిపాజిట్ హ్యాస్ స్పెసిఫైడ్ ఇన్ డిఎన్బిఎస్ 012 మాస్టర్ డైరెక్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్. కంపెనీ అనేది విత్ ఇన్ టైం లిమిట్లో ఫర్నిష్ చేస్తుందా లేదా, ఫస్ట్ రీజనల్ ఆఫీస్ కన్సర్న్ ఆఫీస్కి కమ్యూనికేషన్ అనేది చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఫర్నిష్ చేస్తుందా లేదా, డిఎన్బిఎస్ 01 ఫామ్ అనేది సబ్మిషన్ చేస్తుండాలి, అది సబ్మిషన్ అనేది చేస్తుందా లేదా. అండ్ కంపెనీ ఫర్నిష్డ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ క్వార్టర్లీ రిటర్న్స్, వాళ్ళ యొక్క క్వార్టర్లీ రిటర్న్స్ ప్రుడెన్షియల్ నామ్స్ అనేది మాస్టర్ డైరెక్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైలింగ్ ఆఫ్ సూపర్వైజర్ రిటర్న్స్ డైరెక్షన్స్ 2024 ప్రకారంగా చేస్తున్నా లేదా. ఇది బ్రాడ్ చేసిన చూడండి, బోల్డ్ చేసినా కదా, ఇది అమెండ్మెంట్ అనుకోవచ్చు. సో వీటిని మనం ప్రాపర్గా రాయాలి కన్ఫామ్గా. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మాస్టర్ డైరెక్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిల్లింగ్ ఆఫ్ సూపర్వైజరీ రిటర్న్ డైరెక్షన్ 2024. And whether in case of opening of new branches or offices to collect deposits, or in case of closure of existing branches offices. సో ఏమన్నా మనమే న్యూ ఓపెన్ చేస్తున్నా, ఎగ్జిస్టింగ్వి క్లోజింగ్ చేస్తున్నా, ఎవరన్నా ఏజెంట్ని అపాయింట్ చేస్తున్నా, వాటిని ప్రాపర్ రిక్వైర్మెంట్ కంటైనింగ్ ఎన్బిఎఫ్సి డైరెక్షన్స్ ప్రకారంగా చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఇన్ అడిషన్ టు దాని ప్రకారంగా చేయాలి, ఇవి మనం యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు చేయాల్సినది. ఇన్ అడిషన్ టు దిస్ ఈ పాయింట్స్తో పాటు మీరు గుర్తుపెట్టుకోవాలనేది ఏవి అంటే, ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ హోల్డింగ్ ఇది రీజన్స్ టు బి స్టేటెడ్ ఫర్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ స్టేట్మెంట్స్. సో వేర్ ఇన్ ద ఆడిటర్ రిపోర్ట్లో ద స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ ఇన్ పారా 3 అబో అంటే పైన చెప్పిన దాంట్లో అన్ఫేవరబుల్ వచ్చిన ఆర్ క్వాలిఫైడ్ ఏమన్నా వచ్చిన, ద ఆడిటర్ రిపోర్ట్ షెల్ ఆల్సో స్టేట్ ద రీజన్ ఫర్ సచ్ అన్ఫేవరబుల్. సో పైన పాయింట్ ఏవైతే డిస్కషన్ చేసినామో ఆ పాయింట్లో అన్ఫేవరబుల్ వచ్చినా క్వాలిఫైడ్ వచ్చినా దానికి సంబంధించిన రీజన్ని కూడా ఆడిటర్ ఎక్స్ప్రెస్ చేయాలి. వెర్ ద ఆడిటర్ ఈజ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఎనీ ఒపీనియన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ ఇన్ పారా 3 అబోవ్ ఈజ్ రిపోర్ట్ షెల్ ఇండికేట్ సచ్ ఫ్యాక్ట్ టుగెదర్ విత్ రీజన్స్ దేర్ ఆఫ్. సో ఒకవేళ అతను చెప్పలేకపోతే, అతను ఫామ్ చేయలేకపోతే అతన్ని జస్ట్ ఫ్యాక్ట్ అనేది చెప్తే చాలు. సో అండ్ సో రీజన్ వల్ల నేను ప్రొవైడ్ చేయలేకున్నా, సో అండ్ సో రీజన్ మేబీ వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం లేదు అనేది చెప్పడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one. కమ్నా అండ్ కో ఎల్ఎల్పి, ఎవరు కమ్నా అండ్ కో ఎల్ఎల్పి ఫర్మ్ చార్టర్డ్ అకౌంటెంట్ వాజ్ అపాయింటెడ్ హ్యాస్ అన్ ఆడిటర్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. సో
సో ఎన్బిఎఫ్సిగా అపాయింట్ అయినాము. ద ఆడిట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. ఆడిటర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆడిట్ టీమ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫీల్డ్ వర్క్, కేమ్ అక్రాస్ వేరియస్ అబ్జర్వేషన్ డూయింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ దిస్ ఎన్బిఎఫ్సి అండ్ హ్యావ్ ఆల్సో లిమిటెడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఎక్సెప్షన్స్. ఏమి ఇక్కడ ఎక్సెప్షన్స్కి వాళ్ళకి లిమిటెడ్ ఉంది, విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్. They would like to understand in detail regarding the obligation on part of the auditor in respect of exceptions in his report so that they can conclude their work. Please explain. So, వాళ్ళు ఏమంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఓ ఏది ఎక్సెప్షన్ టు హిజ్ రిపోర్ట్ ఏముంటుంది, అబ్లిగేషన్ ఆఫ్ ఆడిటర్ టు సబ్మిట్ అండ్ ఎక్సెప్షన్ రిపోర్ట్ టు ఆర్బీఐకి ఏం సబ్మిషన్ చేయాలి అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్ అనమాట. సో ఎక్సెప్షన్ రిపోర్ట్ అంటే యాజ్ పర్ ఆర్బీఐ ప్రకారంగా వాళ్ళకు ఒక అబ్లిగేషన్ ఉంటుంది. ఎక్సెప్షన్ రిపోర్ట్ అనేది సారీ అబ్లిగేషన్ రిపోర్ట్ అనేది సబ్మిషన్ చేయాలనేది ఒక అబ్లిగేషన్ ఉంటుంది. ఆ అబ్లిగేషన్ ఉన్నప్పుడు ఏ ఎక్స్లా సబ్మిషన్ చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. సో అబ్లిగేషన్ ఆఫ్ ఆడిటర్ టు సబ్మిట్ అండ్ ఎక్సెప్షన్ రిపోర్ట్ టు ఆర్బీఐ. నార్మల్గా మనం ఏం చెప్తున్నాము, పారా 3 డిస్కషన్ చేసినాం పైన. ఫస్ట్ ఏం చెప్పినాము, ఎన్బిఎఫ్సిస్ ఆల్ ఎన్బిఎఫ్సిస్ అయితే కొన్ని పాయింట్ని ఫాలో కావాలని చెప్పడం, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం అని చెప్పడం, వాళ్ళకి సబ్మిషన్ చేయాలి 31 మార్చ్కి అని చెప్పినాము. సూపర్వైజరీ డైరెక్షన్స్ని తీసుకొని తర్వాత యాక్సెప్టింగ్ నాన్ డిఫాల్ట్ యాక్సెప్టింగ్ కంపెనీస్కి కొన్ని పాయింట్స్ని డిస్కషన్ చేసినాం. క్రెడిట్ రేటింగ్ చూసుకోవాలి, క్రెడిట్ రేటింగ్కి తగ్గకూడదు, క్రెడిట్ రేటింగ్కి పైన ఉండాలి. తర్వాత ప్రాపర్గా డిస్క్లోజ్ చేస్తున్నా లేదా వాళ్ళ యొక్క ఫండ్స్కి సంబంధించి చెప్పినాం. ఇవన్నీ పాయింట్స్తో పాటు ఈ ఆడిటర్ ఎక్సెప్షన్ రిపోర్ట్ని కూడా ఇవ్వాలి. ఇన్ అడిషన్ టు దట్ పారా 3 ప్రకారంగా వేర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ద స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ ఇన్ పారా 3 అబో ఈజ్ అన్ఫేవరబుల్. మనం ఇందాకనే చెప్పినాం, ఎప్పుడైతే మనకి అన్ఫేవరబుల్ వస్తావో ఆర్ క్వాలిఫైడ్ వస్తావో ఇక్కడ చెప్పినాం కదా. సో అన్ఫేవరబుల్ వచ్చిన క్వాలిఫైడ్ వచ్చిన వాటికి రీజన్స్ ఏమన్నాం, వాటికి రీజన్స్ వచ్చినాం. ఆ రీజన్స్ ఇచ్చిన తర్వాత ఇన్ ఒపీనియన్ ఆఫ్ ఆడిటర్ ద కంపెనీ హ్యాస్ నాట్ కంప్లైంట్ ఏముండొచ్చు వాటికి సంబంధించి, అండ్ ఏమైనా కంప్లైంట్ కాకుంటే మనం ప్రొవైడ్ చేయాలి ఎక్సెప్షన్ రిపోర్ట్. సో ఏం చెప్పాలి, నాట్ కంప్లైంట్ విత్ ఏం కంప్లైంట్ కాలే, ప్రొవిజన్ ఆఫ్ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్. సో ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ని వాళ్ళు కంప్లై కాలేదు. ప్రొవిజన్ ఆఫ్ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ని వాళ్ళు కంప్లై కాలేదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ యాక్సెప్టింగ్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ రిజర్వ్ డైరెక్షన్స్, వీటిని వీళ్ళొక ఎన్బిఎఫ్సి వాళ్ళు యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ దాని యొక్క డైరెక్షన్స్ని వాళ్ళు కంప్లై కాలేదు. నెక్స్ట్ మాస్టర్ డైరెక్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్స్, ఈ డైరెక్షన్ 2023లో వచ్చిన డైరెక్షన్స్, వీటిని వీళ్ళు కంప్లై కాలేదు. సో ఇట్ షెల్ బి ద అబ్లిగేషన్ టు ద ఆడిటర్ టు మేక్ ఏ రిపోర్ట్ కంటైనింగ్ ద details of such unfavorable or qualified statement and are about the non-compliance as may be in respect of company to concerned regional office of the Department of Non-Banking Supervision of RBI under whose jurisdiction of register office of the company is located as per first schedule to the NBFC accepting company. So ఇక్కడ షెల్ అంటే ఆడిటర్కి ఒక అప్లికేషన్ ఉంది, రిపోర్ట్ చేయాలి డీటెయిల్స్ ఆఫ్ దట్ అన్ఫేవరబుల్, డీటెయిల్స్ ఆఫ్ దట్ క్వాలిఫైడ్ అంటే నాన్ కంప్లైన్స్ ఉన్న వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంపెనీస్కి. ఎవరికి చేయాలి అంటే కన్సర్న్ రీజనల్ ఆఫీస్కి చెయ్యాలి ఆఫ్ డిపార్ట్మెంట్కి సూపర్విజన్ ఆఫ్ ఆర్బీఐ ప్రకారంగా ఎవరైతే ఎవరైతే కన్సర్న్ రీజనల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి డిస్క్లోజ్ చేయాలి. అండ్ డ్యూటీ ఆఫ్ ఆడిటర్ అండర్ సబ్ పారా 1 షెల్ బి రిపోర్ట్ ఓన్లీ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 అండ్ డైరెక్షన్స్ గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ referred in subpara 1 of such report shall not contain any statement with respect to compliance of this cases. సో ఇక్కడ ఏం చెప్పినారు, ఓన్లీ నాన్ కంప్లైంట్ మాత్రమే డిస్కషన్ చేయాలి. కంప్లైంట్ అనేటివి ఇవన్నీ కంప్లైంట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సో అప్లికేషన్ ఆఫ్ ఆడిటర్ ఏముంది, సబ్మిషన్ ఎక్స్పెక్ట్ రిపోర్ట్కి ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఉంటుందో ఆ నాన్ బ్యాంకింగ్లో
ప్రొవిజన్ ఆఫ్ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ అది కంప్లీట్ కాలేదా చెప్పాలి. అండ్ ఎన్బిఎఫ్సి యాక్సెప్టింగ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళు డైరెక్షన్స్ని ఫాలో కావాలి. ఆ డైరెక్షన్స్ని ఫాలో కాలేదా వాటి గురించి డిస్కషన్ చేయాలి. అండ్ వాటి తర్వాత ఏమి మాస్టర్ డైరెక్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మాస్టర్ డైరెక్షన్స్ ఉంటాయి. మాస్టర్ డైరెక్షన్స్ని ఫాలో కాలేదా వాటి గురించి డిస్కషన్ చేయాలి. అండ్ వేర్ హ్యాజ్ కంపెనీ అనేది ఎన్బిఎఫ్సి అనేది క్వాలిఫైడ్ అన్ఫేవరబుల్ క్వాలిఫైడ్ స్టేట్మెంట్స్ వస్తే నాన్ కంప్లైన్స్కి డిస్కషన్ చేస్తూ ఎవరికి డిస్కషన్ చేయాలి, కన్సర్న్ రీజనల్ ఆఫీస్ వాళ్ళకి డిస్క్లోజ్ చేయాలి. అండ్ డ్యూటీ ఆఫ్ ఆడిటర్ వచ్చేసి ఓన్లీ రిపోర్ట్ చేయాలి కాంట్రవెన్షన్ అయినప్పుడు ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్కి, అంతేకాని కాంట్రవెన్షన్ కాకుంటే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ద స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ ఎన్బిఎఫ్సి is required to give report to the board of directors. What shall the content of audit report to the board? కంటెంట్ ఏముంటుంది మనం డిస్కషన్ చేసినాము. ఇక్కడ ఎన్బిఎఫ్సి అని స్టాప్ చేసినాము, వెదర్ యాక్సెప్టింగ్ నాన్ యాక్సెప్టింగ్ ఆఫ్ డిపాజిట్ అనేది చెప్పలేదు. సో ఆల్ ఎన్బిఎఫ్సికి ఇవ్వాల్సిన పాయింట్స్ ఏమి, సో ఫస్ట్ పాయింట్లోనే మనం డిస్కషన్ చేసినాం ఆల్రెడీ. ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఉంటే ఏం డిస్కషన్ చేయాలి, సో మెటీరియల్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఆడిట్ రిపోర్ట్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మ్యాటీరియల్ ఏమేమి డిస్క్లోజ్ చేయాలి అనేది ఆల్రెడీ డిస్కషన్ చేసినాము. ఏం డిస్కషన్ చేసినాము అక్కడ ఎన్బిఎఫ్సి ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎన్బిఎఫ్సి, సో మీకు డిస్కషన్ చేయలేదు అంటే నాన్ బ్యాంకింగ్ డిపాజిట్ పబ్లిక్ యాక్సెప్టింగ్ అనే డిస్కస్ చేయలేదు. అన్ని ఎన్బిఎఫ్సిస్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, కండక్టింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ యాక్టివిటీ వితౌట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ బై ఎన్బిఎఫ్సి ఈజ్ అన్ అఫెన్స్. సో మనం సింపుల్గా చెప్పాలి, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేకుండా మీరు చేస్తే అది అఫెన్స్ అవుతుంది. Therefore, the company is engaging in business of non-banking financial institutions as defined under Section 45 IA RBI Act meeting ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియా. అంటే ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియా అంటే ఫైనాన్షియల్ అసెట్కి సంబంధించి ఇన్కమ్ ప్యాటర్న్కి సంబంధించి రెండు కండిషన్ సాటిస్ఫై చేసిన వాళ్ళు ప్రెస్ రిలీజ్ ప్రకారంగా డైరెక్షన్స్ ఇష్యూడ్ బై డిఎన్బిఆర్ ఆడిటర్ ఎగ్జామిన్ విత్ కంపెనీ అనేది అప్లై చేసిందా లేదా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది చూడాలి. ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ హోల్డింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇష్యూడ్ బై ఆర్బీఐ, సో ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కండిషన్ చూసుకున్నాం, సెట్ తెచ్చుకున్నాము. దాని తర్వాత ఇష్యూ చేసిన తర్వాత కూడా హోల్డ్ చేయడానికి ఎంటైటీలా కాదా పర్సన్ ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియాని ఎవ్రీ 31st మార్చ్ ఇయర్కి అప్లికబుల్ ఇయర్కి వెరిఫై చేసుకోవాలి. అండ్ వెదర్ ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హీఈస్ మీటింగ్ ద రిక్వైర్డ్ నెట్ అమౌంట్ ఫండ్స్ రిక్వైర్మెంట్ హ్యాస్ లేడ్ డౌన్ ఇన్ మాస్టర్ డైరెక్షన్స్. సో మాస్టర్ డైరెక్షన్స్ ఏవైతే ఉంటావో మాస్టర్ డైరెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఉన్నవా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ నాన్ బ్యాంకింగ్ కంపెనీ ఇవి ఎన్బిఎఫ్సి షెల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇట్స్ స్టాట్యుటరీ ఆడిటర్ నుంచి దట్ ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ మేము నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో హోల్డ్ చేసినాము, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసినాము ఆర్బీఐ, అండ్ దాన్ని హోల్డ్ చేయడానికి మేము ఎలిజిబుల్. ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఆడిటర్ స్టాట్యుటరీ ఆడిటర్ నుంచి 31st మార్చికి అండ్ సబ్మిట్ చేయాలి రీజనల్ ఆఫీస్కి. అండ్ రీజనల్ ఆఫీస్కి సబ్మిషన్ చేయాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ సూపర్వైజర్ అండర్ హూజ్ డైరెక్షన్ ఎన్బిఎఫ్సి ఈజ్ రిజిస్టర్డ్ వితిన్ 5 working days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ signing of audit report in terms of section 134 of Companies Act, but not later than 31st December of same year. So section 134 ప్రకారం చెప్తున్నా విత్ ఇన్ 5 working days లోపల సబ్మిషన్ చేయాలి ఫ్రమ్ డేట్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ నుంచి, అంతేగాని 31st December క్రాస్ అయిపోకూడదు. ద ఫార్మాట్ ఆఫ్ స్టాట్యుటరీ ఆడిటర్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ఎన్బిఎఫ్సి issued in మాస్టర్ డైరెక్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైలింగ్ ఆఫ్ సూపర్వైజరీ రిటర్న్ డైరెక్షన్స్ కూడా 24కి సంబంధించి. సో సింపుల్గా మన పర్సన్ ఎవరైతే ఉన్నారో కర్మ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాడు కదా, ఆ కర్మ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేయాలనేది మనం డిస్కషన్ చేయొచ్చు ఇక్కడ. సో కర్మ ప్రైవేట్ లిమిటెడ్ క్వశ్చన్ నెంబర్ 7th one స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ కర్మ ప్రైవేట్ లిమిటెడ్ బీయింగ్ ఎన్బిఎఫ్సి ఈజ్ రిక్వైర్డ్ టు సబ్మిట్ సపరేట్ రిపోర్ట్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మ్యాటర్స్ ఏముంటాయి అలా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని తీసుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు హోల్డ్ చేసింటే ఆల్రెడీ వాళ్ళకి కంటిన్యూ టు హోల్డ్ చేయడానికి ఉందా లేదా 31st మార్చికి ఎవరి అప్లికబుల్ ఇయర్కి చెక్ చేసుకోవాలి. అండ్ వెదర్ ద ఎన్బిఎఫ్సి అనేది మీటింగ్ రిక్వైర్డ్ నెట్ అమౌంట్ ఫండ్స్ చేస్తుందా లేదా దాన్ని ఏదైనా ప్రకారం చూడాలి. మాస్టర్ డైరెక్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్బిఎఫ్సి స్కిల్ బేస్డ్ రెగ్యులేషన్ డైరెక్షన్స్ని చూసుకోవాలి. ద ఆడిటర్ షెల్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ ఫాలోయింగ్ మ్యాటర్స్ నేమ్లీ ఏమేమి చూసుకోవాలి దానికోసం
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాస్ చేసినారా లేదా రిజల్యూషన్స్ నాన్ యాక్సెప్టెన్స్ ఫర్ ఎనీ పబ్లిక్ డిపాజిట్ అండ్ వెదర్ ద కంపెనీ హ్యాస్ యాక్సెప్టింగ్ ఎనీ పబ్లిక్ డిపాజిట్ డూయింగ్ ద రిలవెంట్ పీరియడ్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పినారు, బట్ కంపెనీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. లేదా కంపెనీ హ్యాస్ కంప్లైడ్ విత్ ప్రొడెన్షియల్ నామ్స్ని కంప్లై అవుతుందా లేదా. ప్రొడెన్షియల్ నామ్స్ అంటే ఏమి, ఇన్కమ్ రికగ్నిషన్, అకౌంటింగ్ స్టాండర్డ్, అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టర్ డైరెక్షన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్స్, directions 2023, where in the audit report the statement regarding any of the items referred to matters specified in above అది unfavorable ఉన్న or qualified ఉన్న the audit ఏం చేయాలా shall also state the రీజన్స్ ని కూడా చెప్పాలి ఫర్ సచ్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ స్టేట్మెంట్ కి. అదర్ కేస్ మేబీ whether audit is unable to express any opinion of any of the items referred above ఇది రిపోర్ట్ షెల్ ఇండికేట్ సచ్ ఫ్యాక్ట్. సో ఒకవేళ అతను చెప్పలేకుంటే ఒపీనియన్ ని ఫ్రేమ్ చేయలేకుంటే అతను చెప్పాలి, ఆ ఫ్యాక్ట్ ఆఫ్ రీజన్ని ఎక్స్ప్రెస్ చేస్తే చాలు. ఇది క్వశ్చన్ నెంబర్ 7th 1. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.